చాలా మంది కూడా బాగా ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే వైజాగ్ అన్నమాట. ఎందుకంటే ఉమ్, పోయినసారి వైజాగ్ లో భరత్ గారు పోటీ చేశారు, పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఎందుకంటే అప్పుడు మనకి త్రీ వే ఫైట్ ఉంది. సో త్రీ వే ఫైట్ లో జనసేన మధ్యను తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అన్ని కూడా ఓట్లు స్ప్లిట్ అయ్యి అక్కడ చివరికి వైఎస్ఆర్సీపీ గెలిచారు. ఇప్పుడు వైజాగ్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఎందుకంటే చాలా మంది కూడా అందరూ కూడా ఏంటంటే నిజంగా భరత్ గారు గెలుస్తారా, మళ్ళీ రెండోసారి ఓడిపోతారా, ఎలా ఉండబోతుంది వైజాగ్ అనే క్యూరియాసిటీతో మాత్రం జనాలు ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే భరత్ గారిని ఒక పొటెన్షియల్ లీడర్ గా కూడా ప్రజలు చూస్తున్నారు. సో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు విశాఖపట్నం భరత్ గారు ఆయన ఒకటేనండి. భరత్ గారు ఒక ఎంవిఎస్ మూర్తి గారు మనవడు, మొత్తం టోటల్ కావూరు సాంబశివరావు గారు మనవడు, అలాగే ఒక పారిశ్రామికవేత్త, అలాగే నందమూరి బాలకృష్ణ గారి చిన్నల్లుడు, వా భువనేశ్వరి గారి పెద్దమ్మ గారు అవుతారు. అంటే అన్ని అంగులు ఆయనకు ఉన్నాయి. ఆయన పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టాడు. ఆయనకి డబ్బుతో పని లేదు. ఒక గీతం యూనివర్సిటీలో కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, కొంతమంది లేని వాళ్ళకి లేనట్టు, ఉన్న వాళ్ళకి ఉన్నట్టు, ఎలాగైనా అక్కడ అందరూ చదువుకోవడానికి అన్నిటికీ కూడా మంచి ఆయన హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంది. అది నాకే బాగా తెలుసు. అలాంటి వ్యక్తి, యువకుడు. మనం రామ్మోహన్ నాయుడు గారి కోసం ఎలా మాట్లాడుకున్నామో, యువకుడు, ఉత్సాహవంతుడు. మనకి రేపు పరిశ్రమలు రావాలన్నా, రేపు అమెరికన్ కాన్సులేట్ రావాలన్నా, రేపు మనకు టోటల్ గా స్టూడియోలు రావాలన్నా, సినీ నిర్మాణం రావాలన్నా, మనకు అక్కడ మొత్తం రోడ్లు డెవలప్ అవ్వాలన్నా, రేపు మనకు వాల్టేర్ జోన్ రావాలన్నా, మనకి అక్కడ ఏమైనా విశాఖపట్నంలో పార్లమెంట్ నుంచి ఫండ్స్ రావాలన్నా, మనకి పరిశ్రమలు, భారీ పరిశ్రమలు ఎక్కడి నుంచో పరిశ్రమలు రావాలన్నా, ఇవన్నిటికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఈజ్ అ టాకింగ్ పవర్. ఎందుకంటే మాట్లాడడం అనేది పార్లమెంట్ లో మనం మాట్లాడాలి. అది మనం మాట్లాడి మనం తెచ్చుకోగలగాలి. మనకి అంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చి మామయ్య గారు ఉన్నారు. ఇక్కడ సారీ, ఇక్కడ మన పెద్దనాన్న గారు ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ వచ్చి మోడీ గారు ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్కి ఆయన పంపిస్తే మనకు మంచి జరుగుతుంది. అలాగే అక్కడ అపోజిషన్ నుంచి ఉన్న మన ఆమె కోసం మాట్లాడచ్చు. బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు ఎంపీ అయ్యారు. ఇంతకుముందు మన విజయనగరంకి ఏం తీసుకొచ్చారు, విజయనగరంకి ఏం డెవలపింగ్ చేశారు, 5 సంవత్సరాల్లో పార్లమెంట్ లో ఎన్నిసార్లు మాట్లాడారు, అసలు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, పార్లమెంట్ లో ఏ పరిశ్రమను తీసుకొచ్చారు, ఎక్కడ చేశారు, ఏం చేశారు అనేది ఆమె గత చరిత్ర మనం చూసుకోవాలా. అలాగే మన పార్లమెంట్ లో, విశాఖ పార్లమెంట్ లో రాకముందే, విశాఖపట్నంలో మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఆయన మున్సిపల్ మినిస్టర్ గా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండి 3 రిజిస్ట్రేషన్ అయ్యి మిషనరీ ల్యాండ్, క్రిస్టియన్ ల్యాండ్ కాజేసిన ఎంబీబీ సత్యనారాయణ గారికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చాడు ఎంబీబీ గారికి, ఈయనకి, మీకు ఇక్కడ ఎంపీ సీట్ ఇస్తున్నారు, విశాఖపట్నం మీదే దోచుకోండి అని. ఆమెకి ఇస్తే ఆమె ఏమి పార్లమెంట్ లో మాట్లాడగలదు, ఏం డెవలపింగ్ చేయగలదు? మన ల్యాండ్లకి, మన ఇంట్లో, మన మొత్తం టోటల్ డెవలపింగ్ కి అన్ని అడ్డంకులు రాగడం తప్ప, ఆమె దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకొకటి బొత్స ఫ్యామిలీకి తెలియదు. ఈరోజు విజయనగరం ఏం డెవలప్ అయింది, విజయనగరంలో ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు, విజయనగరంలో ఎంతమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వల్ల, అన్ని ఒక్కసారి ఆలోచించుకొని ప్రజలు ఓటేయాలి. ఎందుకంటే అన్నిటికి భిన్నంగా మనకి స్టీల్ ప్లాంట్ రావాలన్నా, స్టీల్ ప్లాంట్ మన ప్రైవేట్ గానే కాకుండా ఉండాలన్నా భర్త గారు ఉండాలి. ఎందుకంటే అక్కడ బొత్స ఝాన్సీ గారు మాట్లాడటానికి ఇంతకుముందు చేసినప్పుడు కూడా పార్లమెంట్ లో ఆమె మొత్తం రికార్డ్స్ తీస్తే కూడా ఎక్కడ కూడా ఏ పరిశ్రమ కోసం కానీ ఇంకోటి కానీ ఆమెకి మాట్లాడడానికి అవకాశాలు లేవు. కనుక మన కోసం మాట్లాడాలన్నా, అమెరికా కాన్సులేట్ రావాలన్నా, దుబాయ్ కాన్సులేట్ రావాలన్నా, యుఏ కాన్సులేట్ రావాలన్నా, మనం ఏది డెవలప్ చేయాలన్నా కూడా పాస్పోర్ట్ మొత్తం టోటల్ గా అక్కడ ఏమేమి మొత్తం అన్ని మనకు ఇంపార్టెంట్ ఉన్నాయో, హైదరాబాద్ లో మాట్లాడితే హైదరాబాద్ మన పిల్లలు వెళ్లకుండా, చెన్నై వెళ్లకుండా, మన విశాఖపట్నం రావాలంటే పరిశ్రమలు రావాలంటే, సినీ పరిశ్రమ రావాలి, భర్త గారు రావాలి. అలాగే భర్త గారితో పాటు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా బంపర్ మెజార్టీతో కూటమి ఎమ్మెల్యేలు గెలుస్తారు. విశాఖ సౌత్ లో వచ్చి మన వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. అంతకుముందు సౌత్ లో గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఆయన తప్పా చేయకుండా అటు వెళ్ళిపోయాడు. చెప్పా చేయకుండా వైసీపీకి వెళ్ళిపోయాడు. వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు. కనుక ఆయన మీద నమ్మకాలు లేవు జనాలకి. కనుక వంశీకృష్ణ యాదవ్ గారు వెళ్ళారు. ఓకే, అందరూ కూడా అటు ఇటు జనసేన ఉన్నా కూడా ఈజ్ వెరీ సపోర్టెడ్ ఇన్ టీడీపీ. ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి అక్కడ ఆయన గెలుచుకొస్తాడు. అలాగే మన
కేకే రాజు గారి మీద, విష్ణుకుమార్ రాజు గారు మంచి వ్యక్తి, మంచి వక్త, చాలా మంచివాడు బీజేపీ నుంచి. ఆయన కూడా గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే భీముల నుంచి గంటా శ్రీనివాసరావు సునాయాసంగా గెలుస్తాడు. మీకు దాదాపు చాలా హై మెజార్టీతో గెలుస్తాడు. అలాగే మీకు అక్కడ వెలగపూడి రామకృష్ణ గారు 3 సార్లు గెలిచారు. ఆయన ఎప్పుడు ఎంబీబీ గారు అన్న ఆయనకి ఎంబీబీకి ఓటేసి గెలిపిస్తే మన 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 స్థలాలకే ముప్పు అనేది అందరికీ తెలిసిపోయింది. కనుక ఎంబీబీ గారి డిపాజిట్లు కూడా రావు. వెలగపూడి రామకృష్ణ గారు గెలుస్తున్నారు అక్కడ కంపల్సరీ. గణబాబు గారు చాలా మంచి వ్యక్తి, మనం 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి, ఎన్నోసార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. కనుక ఆయన మీద అడారి ఆనంద్ గారు నించున్నారు. అడారి ఆనంద్ గారు మనం విశాఖ డైరీ పాలనలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎంత స్కాములు జరిగాయో అన్ని మనకు తెలిసిన వ్యక్తే. వాళ్ళ కుటుంబం కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో గణబాబు గారు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే మీకు పెందుర్తి కూడా, పెందుర్తి అనకాపల్లికి వస్తుంది. అక్కడ ఏ నియోజకవర్గాలు కూడా బంపర్ మెజార్టీతో మొత్తం గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు అంతే. యా, అంటే చూద్దాం సార్. మొత్తం టోటల్గా భర్త గారు అక్కడ బంపర్, నేను చూసిన ప్రకారం బంపర్ మెజార్టీతో భర్త గారు గెలుస్తారు, గెలిపిస్తారు ప్రజలు కూడా. ఓకే, కానీ అక్కడ మనకి విశాఖలో చూసుకుంటే మనకి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా సార్. ఇక్కడ ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అసలు? ఆయన ఇన్ఫాక్ట్ ఆయన నించున్న దాంట్లో ఏరియాలో నాకు తెలిసి పెద్ద ఇన్ఫాక్ట్ ఏమి ఉండదండి. జేడి లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి, యాక్చువల్ గా నించోకుండా ఉండాల్సింది, కానీ నించున్నారు. కానీ అంత పెద్ద ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. అదే జేడి లక్ష్మీనారాయణ గారిది నాకు తెలిసి అంటే ఒక ఐఏఎస్ ఎన్ని రాజకీయ తప్పటడుగులు వేయటం అంటే ఆయనేనేమో, ఒకటి కాదు పలు ఏమో మరి తప్పటడుగులు అదే వేశారు ఆయన. అర్థం కావట్లేదు. యాక్చువల్ గా ఎవరికైనా సపోర్ట్ చేస్తుంటే బాగుండు, సపోర్ట్ చేయకుండా నించోవడం అనేది కరెక్ట్ కాదు. అవును, పోయినసారి జనసేనలో ఉన్నట్టు కంటిన్యూ అయితే కంపల్సరీ ఈ రోజు 4 గంటల్లో కంటిన్యూ ఆయన అయితే కూడా. బాగుండు. జనసేనలో కాకపోతే టీడీపీకి వచ్చిన బాగున్నాం, లేకపోతే బీజేపీకి వెళ్ళిపోయిన బాగున్నాం, కాంగ్రెస్కి వెళ్ళినా బాగున్నాం, ఏదైనా ఎనీ పార్టీ. అవును అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.